సీరమ్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో దేశవ్యాప్త ప్రజా ఆరోగ్య చొరవలో భాగంగా కాంకర్ హెచ్పివి అండ్ క్యాన్సర్ కాన్క్లేవ్ 2025ను విశాఖలోని హోటల్ నవోటల్లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి ఇసుకపల్లి మాట్లాడుతూ హెచ్సివి వ్యాక్సిన్ పై అవగాహన పెంచుకోవాలన్నారు. విదేశాల్లో ఈ వ్యాక్సిన్ పట్ల అవగాహన బాగా ప్రాచుర్యం పొందిందని, మన దేశంలో ఇంకా అంత ఆదరణ లభించలేదన్నారు. హెచ్పివి వ్యాక్సిన్ యొక్క అవసరాన్ని కౌమార దశలో ఉన్నవారి తల్లిదండ్రులు గుర్తు ఎరగాలన్నారు. ముఖ్యంగా 9 ఏళ్ల నిండిన బాలికలకు ఈ వ్యాక్సిన్ వేయించాలని, 9 ఏళ్ల నుంచి 25 సంవత్సరాల వరకు హెచ్పివి వ్యాక్సిన్ మంచి ప్రభావంతో పనిచేస్తుందన్నారు. బాలికల్లో 9 ఏళ్ల తర్వాత నుంచి ఎంత తొందరగా వ్యాక్సిన్ని వేయిస్తే అంత ఫలితం ఉంటుందన్నారు. ఈ సదస్సులో నగరానికి చెందిన వైద్య నిపుణుల బృందం, పలు ఆసుపత్రి నుంచి వైద్యులు, సంబంధిత రంగాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ చాలా ఎక్కువ శాతంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతమందికి ఉందో వాళ్ళల్లో 1/5 అంటే 20% మంది మన దేశంలోనే ఉన్నారు. దీనివల్ల మనకి అర్థమైంది ఏంటంటే మన భారతదేశంలో కార్సినోమా సర్విక్స్ కేసెస్ చాలా ఎక్కువ శాతంలోనే ఉన్నాయి. ఇంకొక విషయం, దురదృష్టకరంగా ఈ క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు కొంత ఆలస్యంగా మన దగ్గరికి వస్తూ ఉంటారు. అంటే స్టేజ్ 3-4లో వస్తూ ఉంటారు. చాలా రీసెర్చ్ అయిన పిమ్మట అర్థమైన విషయం, కార్సినోమా సర్విక్స్ అనేది హ్యూమన్ పెపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందని. అందువల్ల దీనికి వ్యాక్సిన్ ఎందుకు కనుక్కోకూడదు అన్న చాలా రీసెర్చ్, చాలా పరిశోధనలు, అధ్యాయాలు అయిన తర్వాత హ్యూమన్ పెపిలోమా వైరస్కి యాంటీగా ఒక వ్యాక్సిన్ కూడా తయారు చేయడం జరిగింది. ఇప్పుడు మనకు ముందున్న కర్తవ్యం ఈ క్యాన్సర్ సర్వీస్ కేసులు ఎలా తగ్గించాలి, ఈ క్యాన్సర్ సర్వీస్ వలన అయ్యే మరణాల శాతం ఎలా తగ్గించాలి, ఈ రెండింటి దృష్టిలో పెట్టుకొని ఒక ముఖ్యమైన ప్రణాళిక ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్ అనేది ప్రతి ఆడపిల్లకి ఇవ్వడం. ఇది గత 10 సంవత్సరాలుగా ఈ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ మన దేశంలో 1% కన్నా తక్కువ పిల్లలే, ఆడపిల్లలే ఈ వ్యాక్సిన్ గురించి అవగాహన ఉన్నది, వాళ్ళు తీసుకుంటున్నారు. అయితే 2040 సంవత్సరానికి వరకు ఎంతో కొంత మన టార్గెట్లు విధించుకుంటేనే మనం ముందుకు సాగగలం. ముఖ్యంగా అవగాహన పెరగాలి. అంటే ఇది కూడా ఒక ప్రివెంటబుల్ డిజీజ్ అనేది ప్రజలందరికీ అవగాహన కలగాలి. అవగాహన కలిగిన తర్వాత హ్యూమన్ పెపిలోమా వైరస్ వ్యాక్సిన్ తీసుకుంటే బహుశా 98% కార్సినోమా సర్వీస్ కేసెస్ని మనం బాగా తగ్గించుకోగలుగుతాం. ఈరోజు ప్రోగ్రాం ద్వారా మా గైనకాలజిస్టులందరికీ ఈ అవగాహన సదస్సు నిర్వహించాలని, హెచ్పివి వ్యాక్సిన్ ఎలా ఇవ్వాలి, ఉపయోగాలు ఏంటి, అవసరమైతే మగపిల్లలు కూడా ఇచ్చినందువల్ల లాభాలేంటి, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, చాలామందికి డౌట్లు ఉంటాయి. ఈ డౌట్లన్నీ క్లారిఫై చేసే ఉద్దేశంతోనే ఈ సదస్సు ఇవాళ నిర్వహించడం జరుగుతోంది. ఈ ప్రణాళిక మన కీలకంగా భావించి బాగా కనుక చేస్తే బహుశా 2040 సంవత్సరానికి మన అట్లీస్ట్ ఒక 50-70% అయినా ఆడపిల్లలందరూ వ్యాక్సిన్ ఆల్రెడీ తీసుకునే ఉండేలాగా జరుగుతుంది. దీనివలన చాలా లాభం ఉంది. కార్సినోమా సర్వీస్ కేసులు తగ్గుతాయి, దానివలన సంభవించే మరణాల శాతం కూడా తగ్గుతుంది. అందువల్ల రేపు పొద్దున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ అవైలబుల్గా లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున మేము అందరం కూడా గైనకాలజిస్టులుగా మా అసోసియేషన్ తరఫున కూడా గవర్నమెంట్కి కూడా చెప్తున్నాం ఏంటంటే ఇది ఇంపార్టెంట్ వ్యాక్సిన్ అని చెప్తున్నాం. బహుశా రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కన్విన్స్ అయ్యి ఇది కూడా మన ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఎలా అయితే బీసీజీ వ్యాక్సిన్, డిపిటీ వ్యాక్సిన్ ఇవన్నీ ఇస్తున్నారో అలా కూడా ఇంక్లూడ్ చేస్తే కనుక ఇంకా చాలా బాగుంటుందని మా అందరి భావం. ఈరోజు ఇక్కడ అందరం కలిసింది హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి మాట్లాడటానికి. దాని యొక్క ప్రాముఖ్యత ప్రజల్లోకి తెలియచెప్పడానికి మీ యొక్క రోల్ చాలా ఎక్కువ ఉంటుంది. సో హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి అవగాహన పెంచడం మేము ముఖ్యమైన అజెండా ఈవేళ మేమందరం ఇక్కడ కలవటానికి. దాని గురించి ఏమన్నా, ఆ వ్యాక్సినేషన్ గురించి ఏమన్నా వచ్చిన వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉన్నా అవన్నీ క్లియర్ చేయడానికి.
ఈ వ్యాక్సిన్ ఎంత తొందరగా అమ్మాయిలు అబ్బాయిలు కూడా తీసుకోవాలి. ఇది మెయిన్గా సర్వైకల్ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి ఫస్ట్ ఈ వ్యాక్సిన్ దాని పైకి తీసుకొచ్చారు. కాకుండా ఈ వ్యాక్సిన్ అదర్ క్యాన్సర్స్, ఫీమేల్ క్యాన్సర్స్, మేల్ క్యాన్సర్స్ కూడా ప్రివెంట్ చేస్తుంది. వెజైనల్ క్యాన్సర్, వల్వల్ క్యాన్సర్స్, పీనైల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్ అండ్ థ్రోట్ క్యాన్సర్, ఓరోఫెరెంజియల్ క్యాన్సర్, వీటన్నిటికీ కూడా హెచ్పివి అనే వైరసే కారణమని కనుక్కున్నారు సైంటిస్ట్. అది ప్రూవ్ అయింది. ఆ పర్టికులర్ వైరస్ నుంచి ఫైట్ చేయడానికి మనకి ఒక వ్యాక్సిన్ ఉంది, అది హెచ్పివి వ్యాక్సిన్ అనేది తీసుకోవటం వల్ల ఈ పర్టికులర్ క్యాన్సర్స్ దాన్ని బాగా తగ్గించవచ్చు ప్రజల్లో. ఎస్పెషల్లీ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అనేది ఇండియాలో సెకండ్ కామన్ క్యాన్సర్ అమాంగ్ ఇండియాలో ఆడవారిలో రెండో మోస్ట్ కామన్ క్యాన్సర్. నెంబర్ 1 బ్రెస్ట్ క్యాన్సర్, సెకండ్ సర్వైకల్ క్యాన్సర్. ఈ పర్టికులర్ క్యాన్సర్ ఎస్పెషల్లీ దీనికి వ్యాక్సినేషన్ ఉండటం అనేది చాలా అడ్వాంటేజ్. దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్ని మనం ఆల్మోస్ట్ 100% నివారించవచ్చు ఈ వ్యాక్సిన్ తీసుకోవడము ప్లస్ రెగ్యులర్గా చెకప్స్ తీసుకోవడం వల్ల. పాప్స్మియర్ టెస్ట్ అనే టెస్ట్ చేయించుకోవటం, ఈ రెండు చేయటంతో చాలా మటుకు మన సర్వైకల్ క్యాన్సర్ ఆడవారిలో రాకుండా ప్రివెంట్ చేయగలం. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ 9 నుంచి 15 ఏళ్ల మధ్యలో తీసుకుంటే 2 డోసులు సరిపోతాయి. 2 డోసుల మధ్యలో మినిమం 5 నెలల గ్యాప్ ఉండాలి. 6 నుంచి 12 నెలల గ్యాప్లో తీసుకోవచ్చు. 15 సంవత్సరాల వయసు దాటిన తర్వాత 3 డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ 9 ఏళ్ల వయసు నుంచి 26 ఏళ్ల వయసులోపు తీసుకుంటే మ్యాక్సిమం ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ 45 ఏళ్ల వరకు కూడా తీసుకోవచ్చు. కానీ 26 ఏళ్లలోపు తీసుకునే వాళ్ళల్లో వచ్చినంత ప్రొటెక్షన్ 26 ఏళ్ల తర్వాత తీసుకున్న వాళ్ళలో చూడకపోవచ్చు. కానీ ఎంతో కొంత ప్రొటెక్షన్ ఉంటుంది. అన్ని హాస్పిటల్స్లో అవైలబిలిటీ బాగా పెరిగింది. మనకి ఇప్పుడు ఇండియాలో తయారైన సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఉండడం వల్ల అవైలబిలిటీ బాగా పెరిగింది. దాని యొక్క ఖర్చు కూడా, ప్రైస్ కూడా మన లోకల్గా ఇండియాలో సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేయడం వల్ల కాస్ట్ అడ్వాంటేజ్ కూడా పీపుల్కి వస్తుంది. ఎక్కువ హెచ్పివి వ్యాక్సిన్ గురించి అవేర్నెస్ పెంచడానికి. యాక్చువల్లీ మనకి సొసైటీలో చాలా క్యాన్సర్స్ ఉంటాయి, కానీ వేటికి వ్యాక్సిన్ లేదు. ఈరోజు మన ముఖ్య ఉద్దేశం అంటే దేనికైతే మనకి వ్యాక్సిన్ ఉందో దాన్ని ప్రివెంట్ చేయగలిగే సత్తా ఈ వ్యాక్సిన్, క్యాన్సర్కి ప్రివెంట్ చేయగల సత్తా ఈ వ్యాక్సిన్కి ఉంది. అది మెయిన్ ఈరోజు సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం అదే. అంటే వ్యాక్సిన్ ఉంది, క్యాన్సర్ క్యాన్ బి ప్రివెంటెడ్ అన్నది ఒక మెసేజ్ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. దాంట్లో మీ సహకారం చాలా ఇంపార్టెంట్. రెండోది, వ్యాక్సిన్ చాలా సేఫ్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది రెండో ముఖ్య ఉద్దేశం. అండ్ మూడో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంతకాలం సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ మహిళలు, పిల్లలు వీటిలందరూ ప్రొటెక్ట్ చేయడానికి అని అనుకున్నాం. కానీ ఇప్పుడు మగపిల్లలు మెన్ని వ్యాక్సినేట్ చేస్తే ఆ ప్రొటెక్షన్ వారి నుంచి కూడా క్యాన్సర్ దూరం చేయవచ్చు. అండ్ రెండోది ఏంటంటే, వారికి ఇమ్యూనిటీ రావడం వల్ల మహిళల్లో కూడా ఇది నివారించవచ్చు. అంటే మెన్ని వ్యాక్సినేట్ చేయటం వల్ల, లేకపోతే బాయ్స్ ఆర్ మెన్ వ్యాక్సినేట్ చేయటం వల్ల మనం లేడీస్ని క్యాన్సర్ ప్రివెంట్ చేయొచ్చు, అంతేకాక మగవాళ్ళని కూడా క్యాన్సర్కి దూరం చేయొచ్చు. ఇది మెయిన్ ముఖ్య ఉద్దేశం. మన అందరం ఇక్కడ అసెంబ్లీ అయింది మెయిన్గా హెచ్పివి వ్యాక్సిన్ గురించి డిస్కస్ చేయడానికి. దాని రోల్ ఏంటి, హెచ్పివి వ్యాక్సిన్ రోల్, సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ గురించి దాని రోల్ ఏంటి, దానివల్ల పబ్లిక్ హెల్త్ ఇంపాక్ట్ ఏంటి, మన ఓవరాల్గా ఇండియాకి, కమ్యూనిటీకి ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది, అండ్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో మీడియా రోల్ ఎంతైనా ఉంది. సో దట్స్ వై వీ హ్యావ్ ఇన్వైటెడ్ యూ హియర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. సో అయితే ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి వచ్చేటప్పటికి ఏంటంటే, ప్రతి 8 నిమిషాలకి ఇండియాలో ఒక ఉమెన్ చనిపోతున్నారు సర్వైకల్ క్యాన్సర్తో. సో దట్ ఈస్ ద బర్డెన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. సో ఏంటంటే, ఈ హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే దానివల్లనే సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. సో బై ఎఫెక్టివ్ వ్యాక్సినేషన్, బై గుడ్ వ్యాక్సినేషన్ అప్టేక్ ఇన్ ద సొసైటీ, యాక్చువల్లీ వీ కెన్ ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్. నాట్ ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్, దీనివల్ల వేరే కొన్ని రకాల క్యాన్సర్లు కూడా ప్రివెంట్ చేయొచ్చు. వెజైనల్ క్యాన్సర్ అని, యానల్ క్యాన్సర్ యాజ్ వెల్ యాజ్ పెనైల్ క్యాన్సర్. సో దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ మన ఇండియాకి వచ్చేటప్పటికి ఏంటంటే, అబ్రాడ్లో దిస్ ఈజ్ హెచ్పివి వ్యాక్సిన్ ఈజ్ రొటీన్. ఎస్పెషల్లీ ఆస్ట్రేలియాలో వాళ్ళు ఏంటి ప్రూవ్ చేశారంటే, హెచ్పివి వ్యాక్సిన్ ఎఫెక్టివ్గా ఇచ్చి కంప్లీట్ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎరాడికేట్ చేయగలిగారు. మన ఇండియాకి వచ్చేటప్పటికి ఏంటంటే, స్టిల్ దెర్ ఆర్ సమ్ ఇష్యూస్. అంటే మనకి ఒకటి అవేర్నెస్ ఇన్ ద పబ్లిక్, రెండోది యాక్సెసిబిలిటీ టు ద వ్యాక్సిన్, నెక్స్ట్ మూడోది కాస్ట్. ఈ 3 విషయాల వలన ఏంటంటే ఇంకా
పబ్లిక్లోకి స్ప్రెడ్ అవ్వలేదు, ఇంకా వ్యాక్సినేషన్ అప్టేక్ అనేది తక్కువగా ఉంది. సో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ వల్ల మనం ఏంటంటే వీ కెన్ ఇంక్రీజ్ ద వ్యాక్సినేషన్ అప్టేక్ ఇన్ ద సొసైటీ అండ్ వీ కెన్ ఓవరాల్ ఇంప్రూవ్ ద వ్యాక్సినేషన్. అండ్ మెయిన్గా ఏంటంటే ఇది ఏజ్ గ్రూప్ 9 to 15 yearsకి ఇస్తాం, బోత్ మెన్ అండ్ ఉమెన్. సో దట్ ఈస్ ద ఏజ్ విచ్ ఈజ్ ప్రిఫరబుల్. సో 15 to 26 years కూడా ఇవ్వచ్చు, బట్ 9 to 15 years ఏజ్ గ్రూప్లో ఇస్తే కనుక వాళ్ళకి ఏంటంటే బెనిఫిట్ అనేది మ్యాక్సిమం ఉంటుంది, తీసుకోగలుగుతారు. రోజు మనం సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి మీట్ అవుతున్నాం. మనందరికీ తెలిసిందే సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇండియాలో వన్ ఆఫ్ ద సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. అలాగే మనకి తెలిసింది ఏంటంటే ఆల్మోస్ట్ మనకి యాన్యువల్గా కూడా మోర్ దెన్ 1,00,000 మించి ఉమెన్ డెత్స్ అవి అవుతూ ఉంటాయి వ్యాక్సిన్ వల్ల, ఈ క్యాన్సర్ వల్ల. బట్ దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ప్రివెంటబుల్ క్యాన్సర్, దీనికి ఒక వ్యాక్సిన్ ఉంది. ఆల్రెడీ మనకి మిగతా కంట్రీస్లో కానీ డెవలప్డ్ కంట్రీస్లో కానీ ఈ వ్యాక్సిన్ గురించి చాలా అవేర్నెస్ ఉంది, కానీ రెగ్యులర్గా జరుగుతున్నాయి. కాకపోతే మనకి ప్రాబ్లం అంటే ఇండియాలో దీని గురించి అంతగా అవేర్నెస్ లేదు. సో ఈ వ్యాక్సిన్స్ అనేది ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే చాలా కాస్ట్లీ ఉండేవి, యాక్సెస్ పబ్లిక్ అంతగా ఉండేవి కాదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకి చాలా ఈజీగా రీచబుల్, బాగా అవైలబుల్ వ్యాక్సిన్స్, కాస్ట్ ఎఫెక్టివ్ వ్యాక్సిన్స్ అయితే దొరికాయి. వ్యాక్సిన్స్ వేయించుకున్న తర్వాత ఇది ఆల్మోస్ట్ 99 to 100% ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇందాక మనకి తెలుసుకున్నది ఏంటంటే జనరల్గా ఎర్లీగా వ్యాక్సిన్స్ వేయించుకుంటే బెటర్ ప్రొటెక్షన్ ఉంటుంది, ప్రిఫరబుల్లీ 9 నుంచి 15 సంవత్సరాల లోపల వాళ్ళకి. సో ఈ అవేర్నెస్ కానీ మా పబ్లిక్లో కానీ వెళ్తే, వ్యాక్సినేషన్స్ కానీ ఇంప్రూవ్ అయితే డెఫినెట్గా మనం ఈ క్యాన్సర్ని అయితే మనం ప్రివెంట్ చేయగలం. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్